తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇక రిజల్యూషన్స్ కి అందరూ రెడీ అయిపోతున్నారు. ఇక సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉంటాయా? 24 కి బాయ్ చెప్పి 2025 కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తాం. ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతీయులుగా ఇది మనకి కొత్త సంవత్సరం కానే కాదు అంటారు కొంతమంది పండితులు. ఉగాది అని చెప్తారు. కానీ ఇప్పుడు డేట్ మారుతోంది, క్యాలెండర్ మారుస్తాము. మరి ఇప్పుడు ఎందుకు మనం రిజల్యూషన్స్ తీసుకోకూడదు, కొత్త సంవత్సరంగా ఎందుకు భావించకూడదు అని అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం. ఎవరైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారో యంగ్ జనరేషన్ వాళ్ళని కొంతమందిని ఆహ్వానించాం, అమ్మాయిల్ని అబ్బాయిల్ని. అలాగే మనకున్నటువంటి డౌట్స్ ని కూడా క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గురుగారు మీకు కూడా స్వాగతం అండి. వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే సాధారణంగా పండగల విషయంలోనూ లేకపోతే ఏమైనా ధర్మ సందేహాల విషయంలో ఇలా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు. న్యూ ఇయర్ మాకేంటంటే ఒక సంవత్సరం అయిపోయి ఇంకొక ఇయర్ వస్తుందంటే ఒక సెలబ్రేషన్ టైమ్గా భావిస్తాం. నెక్స్ట్ ఇంకా ఇదే మనకి ఒక కొత్త సంవత్సరం, రెజల్యూషన్స్ తీసేసుకోవాలి, ఒక దృఢ సంకల్పంతో మేము ఉండాలి, అచీవ్ చేయాలి, మా గోల్స్ అన్ని డ్రీమ్స్ అన్ని ఇలా పెట్టుకోవాలని చెప్పి ఒక పెద్ద ప్లానింగే వేసుకుంటాం. కానీ సందర్భంలో మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు ఇప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఇది కాదు కదా మన సంవత్సరాది అని అంటారు. తెలుసు అందరికీ ఉగాది అని, కానీ ఎందుకో అలవాటు పడిపోయాం చాలా మంది. బట్ కొన్ని రీజన్స్ చెప్తారా అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి వీటి గురించి? ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ వైబ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక 1 month ముందు నుంచే డిసెంబర్ వచ్చింది, ఇంకా లాస్ట్ కౌంట్ డౌన్ కూడా ఉంటుంది. 5, 4, 3, 2, 31st అండ్ 1st అని చెప్పి. సో ఇంత సెలబ్రేషన్ మూడ్ లో మేము ఇంకా రెడీ అయిపోదాం సెలబ్రేషన్ అనుకున్న టైంలో మీరు ఇలా బ్రేక్ వేస్తున్నారు. సో ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది ముందుగా తెలియచేయండి. అసలు మొట్టమొదటగా మీరు అడిగింది ఇది పార్టీ మోడ్, రెజల్యూషన్ ఇవన్నీ ఆబ్వియస్లీ ఉంటుంది. అలా ఈ పార్టీ మోడ్ ఎవరు సృష్టించారు, ఎలా వచ్చింది? మీరు గమనిస్తే ఈ జనవరి 1st అనేది భారతదేశము మిగతా ఈ బ్రిటిషర్లు మనల్ని పాలించి మిగతా బ్రిటిషర్లు ఏవైతే కంట్రీలు పాలించారో అవి తప్ప మిగతా ఏ దేశాలు ఈ న్యూ ఇయర్ ని జరుపుకోవు. చైనా ఎప్పుడు ఈ న్యూ ఇయర్ ని జరుపుకోదు. నేను విన్నాను, చైనా జరుపుకోదు, నేపాల్ జరుపుకోదు, శ్రీలంక జరుపుకోదు, ఇజ్రాయిల్ జరుపుకోదు, ఇంకా ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏవి ఈ న్యూ ఇయర్ ని జరుపుకోవు. కారణం వాళ్ళని అడిగారా? వాళ్ళు ఈ విషయాన్ని మనకంటే ఎక్కువగా ఎకనామిక్ గా ఉన్నటువంటి చైనా కూడా ఎప్పుడు జరుపుకోదు. కారణం వాళ్ళని అడిగితే ఏంటంటే ఈ విషయాన్ని మీరు అన్నారు, మేము పార్టీలో ఉంటామని, మూడని, ఈ విషయాలన్నీ మీరు అన్నారు. దీన్ని సాంస్కృతిక బానిసత్వం అంటారండి. సాంస్కృతిక బానిసత్వం అనే పదం ఎప్పుడైనా విన్నాను నేను. అంటే ప్రతిదీ మనల్ని పాలించినటువంటి బ్రిటిషర్లు మనకి ఏదైతే అలవాటు చేశారో దాన్ని ఇంకా వదిలించుకోలేకపోతున్నాం. అదే బానిసత్వం, అదే ఆలోచన విధానంలోకే వెళ్ళిపోయాం తల్లి. ఆ ఆలోచన విధానంలో మనం ఎలాగైతే 1947 ఆగస్ట్ 15 స్వాతంత్రాన్ని ఎలా తెచ్చుకున్నామో ఇటువంటి విషయాల్లో కూడా వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే ఇటువంటి ప్రోగ్రాములు జరగాలి తల్లి. జరగాలి. బట్ ఇప్పుడు కామన్ గా ఏంటంటే యంగ్ జనరేషన్ లో ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. సో వారిని ఇక్కడ మీ ముందు కూర్చోబెట్టానండి నేను. తల్లి ఇక్కడ అందరికి వెల్కమ్ చెప్తూ ఉన్నాను. సో ఇటు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే మాట, మేమందరం న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము, మాకు ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి ఇలా అన్న వాళ్ళని నేను హోల్డ్ చేసి, లేదు అసలు ఇలా జరుపుకోకూడదు, మీకు ఒక కొత్త రకంగా ఎలా జరుపుకోవాలి న్యూ ఇయర్ అని చెప్పి చెప్తానని వీళ్ళని ఆహ్వానించాను. సో వాళ్ళ నుంచి చాలా డౌట్స్ ఉన్నాయండి ముందుగా. సో ఒక్కొక్కరు ప్రశ్న రూపంలో వాళ్ళు అడుగుతుంటారు, మీరు క్లారిఫై చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ప్రారంభిద్దాము. ముందుగా నమస్కారం. నా పేరు గణేష్, సత్యసాయి జిల్లా నుంచి వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే, జనవరి 1st ఇది చాలా ఇష్టమైన ఫెస్టివల్. చాలా మంది బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి, ప్యాకర్స్తో కానీ ఫ్రెండ్స్తో కలిసి దావత్ కానీ ఇలా చేసుకోవాలనుకుంటారు. మీరేమో దాన్ని జరుపుకోవద్దు అనుకుంటున్నారు. ఎందుకు జరుపుకోవద్దు? మొట్టమొదటి రోజే మీరేమన్నారు, జనవరి 1st అని, అదే న్యూ ఇయర్ అని అన్నారు. ఈ న్యూ ఇయర్ అన్నప్పుడు మన డే ఎలా స్టార్ట్ అవ్వాలి? కొత్తగా స్టార్ట్ అవ్వాలి. మరి మీరు ఎలా చేస్తున్నారు? క్రమశిక్షణారాహిత్యంగా సమాజాన్ని నడిపిస్తున్నారు. క్రమశిక్షణారాహిత్యం అంటే మద్యం తాగటం, విపరీతమైనటువంటి విచ్చలవిడి విశృంఖలత్వాన్ని పెంచుకోవటం, రోడ్ల మీద బైకులు వేసుకొని బలాదూరుగా జులాయిగా న్యూ ఇయర్ గాని గట్టిగా అరుస్తూ తిరగటం. ఇది నిజంగా పార్టీ అయినా? మీరు చెప్తారు ఎవరైనా ఇది నిజంగా పార్టీ అని? నిజంగా పార్టీ అనేది మీ ఇంట్లో మీరు చేసుకోగలిగితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎవరు మాట్లాడరు కూడా. మీరు అది రోడ్ల మీదకి వచ్చినప్పుడు, సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అది న్యూ ఇయర్ అని భ్రమలో బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా అందరు వచ్చి మాట్లాడతారు.
ఇది న్యూ ఇయర్ ఎప్పటికీ కాదు. జనవరి Okay. 1 అనేటువంటిది భారతదేశానికి బ్రిటిషర్లు తెలియజేశారు తల్లి. మ్మ్. అంతకుముందు ప్రపంచం మొత్తం కూడా మార్చి 25వ తేదీన ఈ న్యూ ఇయర్ అనే దాన్ని జరుపుకునేవారు. మ్మ్. ఇది ముందు ముందు మ్మ్. ప్రతి దేశంలోనూ ఇటు రోమన్ గాని గ్రీక్ కానీ ఈ సివిలైజేషన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ దేశాల్లో మొట్టమొదటగా 25వ తేదీ వాళ్ళు డేట్ పెట్టుకున్నారు, 25వ తేదీ అని. మ్మ్. మనం ఆ 25వ తేదీ ఆ ప్రాంతాల్లో ఏమొస్తుందని మన పంచాంగం పరంగా పరిశీలన చేస్తే మ్మ్. ఆ 20 నుంచి ఈ 30 మధ్యలో మనకు ఉగాది వస్తుంది తల్లి. మ్మ్. అవును, దాన్ని వాళ్ళు మార్చండి. ఆధారం చేసుకొని వాళ్ళు అక్కడ ఆ డేట్ పరంగా అంటే fix ముందు అయిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ మార్చి 25నే చేసుకునేవారు. ఆహా. దీన్ని జూలియస్ క్యాలెండర్ అని ఒకటి ఉండేది Hmm. తల్లి. ఆ జూలియస్ క్యాలెండర్ తర్వాత దాంట్లో కూడా వాళ్ళు మార్చి 25 నుంచే వాళ్ళు మొదటి పెట్టడం అంటే మొదటి రోజు అనేటువంటి విధానం స్టార్ట్ చేశారు. ఓకే. తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్ అని Ah. ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం అందరం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్. Hmm. పోప్ గ్రెగోరియన్ అనే ఆయన ప్రారంభించారు. మ్మ్. ఆయన దాన్ని జనవరి 1 కి మార్చారు. మ్మ్. అక్కడ దానికి నుంచి కారణాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మ్మ్. వాళ్ళు కారణాలు చూపిస్తే ఇంకా కొన్ని చెప్పలేని విధంగా ఉన్నాయండి. మ్మ్. 1952 అయితే మ్మ్. ఆ 2 సంవత్సరాలు ద ఇయర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని పిలుస్తారు తల్లి. మ్మ్. ఇప్పుడు సెప్టెంబర్ 4వ తేదీ తర్వాత ఏమొస్తుందమ్మా? 5వ తేదీ. కానీ సెప్టెంబర్ 14 వచ్చింది తల్లి. మ్మ్. పద- ఆ రోజు 11 miss అయ్యాయి రోజులు అంటారు మిస్ కదా? అయిపోయాయి. మ్మ్. ఈ ఏం చేశారు వాళ్ళకు కన్ఫ్యూజన్స్ చాలా వచ్చాయి. మ్మ్. ఈ జూలియస్ క్యాలెండర్ అని ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అని ఇలా రకరకాలుగా వాళ్ళలో కొన్ని సృష్టించుకొని వాళ్ళలో కొన్ని విభేదాలు వచ్చాయి. మ్మ్. దాంతో వాళ్ళు కొత్తగా చేర్చినవి ఆ రాజులు చెప్తూ ఉంటారు. మ్మ్. మనకిప్పుడు రాజరిక వ్యవస్థ ఈ దేశంలో లేదు, మ్మ్. కానీ ఇప్పటికీ యూరోప్ లో రాజరిక వ్యవస్థే ఉంది. మ్మ్. ఆ రాజులు ఏది చెప్తే అది మార్చేసేవారు. మ్మ్. కొత్తగా శాస్త్రీయంగా ఇవేం పరిశీలించారు. రాజుగారు చెప్పారు చేర్చాలి మ్మ్. అనే కోణంలోనే వెళ్ళి మొత్తం శాస్త్రీయతనే దెబ్బతీశారు. మ్మ్. అందుకే చాలా మంది అప్పుడు చాంద్రమానం, ఇప్పుడు భారతదేశంలో 4 రకాల కాలాలు వాడతారు తల్లి. అవును. ఇక్కడ ఈ మనం హైదరాబాద్ లో ఉన్న ప్రాంతంలో చాంద్రమానం వాడతాం. అవును. తమిళనాడు ఆ ప్రాంతానికి వెళ్తే సూర్యుని సూర్యమానం. ఆధారం చేసుకుని ఆస్ట్రానామికల్ గా వాళ్ళు చూస్తారు. మ్మ్. వాళ్ళు సూర్యమానం అని వాడతారు. వింధ్య పర్వతాలకు అటువైపుగా బారహస్పత్యమానం అంటారు. మ్మ్. ఇలా 3 రకాల కాలమానాల్ని భారతదేశంలో చూస్తారు. మ్మ్. ఈ చాంద్రమానం అనుసరించియే మనకి ఇప్పుడు ఉగాదని శ్రీరామనవమి ఈ పండుగలన్నీ ఇవన్నీ ప్రతిదీ ఈ చాంద్రమానాన్ని అనుసరించే వస్తాయి. మ్మ్. ఈ చాంద్రమానానికి సంబంధించినటువంటి పంచాంగాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు వాళ్ళ కాలానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకునేవారు తల్లి. మ్మ్. ఈ జనవరి 1 అనేటువంటిది మనకు భారతదేశానికి బ్రిటిషర్లు తెచ్చారు. మ్మ్. వాళ్ళది రోమ్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. Hmm. వాళ్ళది కూడా సొంతంగా కాదు. మ్మ్. ఉదాహరణకు మీ బర్త్డే ఎప్పుడమ్మా? డేట్ చెప్పండి ఏదో ఒకటి. నిజం చెప్పండి. పర్లేదు. నిజమే చెప్తానండి. చెప్పండి. మే 17. మే 17. ఆ. నిజంగా మీరు మే 17 పుట్టారా? ఆ, ఎందుకో చెప్పంటే పుట్టలేదని నేను చెప్తాను. పుట్టలేదని నేను చెప్తాను తల్లి. అవునా? మీరు ఎలా మే 17 చెప్పగలుగుతారు నేను అలా? పుట్టలేదని చెప్తాను. ఎలా? ఉదాహరణకు మనకు మ్మ్. పౌర్ణమి అంటారు, దాన్ని మ్మ్. ఫుల్ మూన్ డే అంటారు. అవును. అది ఖచ్చితంగా పంచాంగంలో గానీ డేట్ లో గానీ మీరు చూస్తే పౌర్ణమి ఒక 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా పౌర్ణమి పంచాంగంలో ఉంటే ఆ రోజు ఖచ్చితంగా మనకు గ్రహంలో పౌర్ణమి కనపడుతుంది మ్మ్. కదా. అవును. ఓ 100 సంవత్సరాల తర్వాత వెళ్ళినా సరే నేను పౌర్ణమి ఎప్పుడో నేను అలాగే చెప్పగలను చేస్తాం. ఇప్పటికిప్పుడు. ఆ, కానీ మీరు మే 17 అనేది పుట్టినప్పుడు డేట్ పరంగా మారిపోతుంటాయి తల్లి. మారుతాయి. అందుకే నాకు కొంతమంది తిథి ప్రకారంగా బర్త్డే జరుపుకుంటూ ఉంటారు. అదే తల్లి, మ్మ్. తిథి పరంగా ఎప్పుడైతే మీరు బర్త్డేలు జరుపుకుంటారో అవే యాక్యురేట్ తల్లి. మ్మ్. మీరు ఇప్పుడు గ్రహానికి అనుసరించే కదా తల్లి చేసుకోవాల్సింది. ఈ భూమండలం ఎప్పుడైతే గ్రహం ఈ చంద్రగ్రహణం గాని సూర్యగ్రహం గాని మ్మ్. ఇటువంటివి ఎలా వస్తున్నాయి గ్రహణాలు మ్మ్. అవి యాక్యురేట్ గా మనం చెప్పగలుగుతున్నాం. అవును. మరో 100 ఏళ్ల తర్వాత ఎప్పుడు గ్రహణాలు వస్తున్నాయో కూడా చెప్పగలిగినటువంటి సమర్థత కలిగిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. జ్ఞానం ఉంది. మ్మ్. అప్పుడు మీరు మే 17 పుట్టనట్టే కదా తల్లి. ఖచ్చితంగా పుట్టినట్టే. ఇప్పుడు మీరు అన్నాక అర్థమవుతుంది ఎప్పుడు అనేది. నేను ఇంకా వెతకాలి తిథి ఒకసారి. చూసుకోండి. ఆ మ్మ్. తిథి ప్రకారంగా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. మ్మ్. ఉదాహరణకు మ్మ్. మనకు పాఠ్యమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు ఇలా Okay. 15 రోజులు తిథులు గమనించుకున్నారనుకోండి. మ్మ్. కృష్ణపక్షం శుక్లపక్షం శుక్ల. ఇలాంటివి చూసుకుంటూ మీరు చేసుకోగలిగితే మీరు సరైన రోజుల్లో చేసుకున్నట్టే లెక్క తల్లి.